జై శ్రీరామ్. ఇక్కడ రాగానే ఒక ప్రశాంతమైన మంచి భావన కల్పిస్తుంది. పౌర్ణమికి అమావాస్య కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. భక్తులు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా ఉన్నారు. జై శ్రీరామ్. అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. మనమైతే ఒక మహిమాన్వితమైన దేవస్థానంకి అయితే వచ్చాము. 50 ఏళ్ల కిందట ఈ గుడిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల కోరికలను నెరవేర్చే శ్రీ 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 సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అయితే వచ్చాము. పేట్ బషీర్బాద్ అంగడ్పేట విలేజ్ మేడ్చల్ కి అయితే వచ్చాము మనము. సో మనమైతే ఇక్కడ సుచిత్ర దగ్గర నుంచి మనకు డైరెక్ట్ మెయిన్ రోడ్ లోనే మనకు ఈ టెంపుల్ అనేది కనిపిస్తుంది. సో ఇంత మహిమాన్వితమైన సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆ దేవుడి మహిమలు, అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా మనకి దర్శనం ఇస్తారు. సో 50 ఏళ్ల కిందట శృంగేరి స్వాముల వారు ఇక్కడ శంకుస్థాపన చేయగా కంచి పీఠాధిపతులు ఇక్కడ స్వామి వారిని ప్రతిష్ఠించారు. ఇంత మహిమాన్వితమైన దేవస్థానంకి వచ్చి ఆ స్వామి వారిని మనం దర్శించుకొని, అలాగే స్వామివారి మహిమలు, అలాగే ఈ టెంపుల్ విశేషాలు మనము ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనమైతే లోపలికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకున్నాం. ఇక్కడ రాగానే ఒక ప్రశాంతమైన మంచి భావన కల్పిస్తుంది. పౌర్ణమికి అమావాస్య కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. భక్తులు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా ఉన్నారు. ఆయన చేతుల మహిమ అట్లా ఉంది, పంతులు గారు చేపించే పూజలు అట్లా ఉంది. శ్రావణ మాసంలో ఆగస్టు 17వ తారీఖున మనకి నాగపంచమి రాబోతుంది. నాగపంచమిని ఎంత భక్తి శ్రద్ధలతో అందరూ నిర్వహిస్తారు. ఆ నాగదేవత తల్లికి పూజలు అనేవి నిర్వహించి మనమైతే కనుక ఆ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకుంటాం కదా. సో మనం ఇక్కడైతే చూడండి, ఈ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మనకి చెట్టు కింద, రావి చెట్టు కింద నాగదేవత మనకి దర్శనమిస్తున్నారు. సో మనమైతే ఆ నాగదేవతను స్మరించుకుంటూ అభిషేకం కూడా ఇక్కడ చాలా మంది చేస్తున్నారు. సో మనమైతే ఆ తల్లిని వేడుకున్నాము. చూస్తారు కదండి, ఇక్కడ నాగదేవతను చూస్తుంటే మనకు ఎంత అందంగా కనిపిస్తుందో, అలాగే ఇక్కడ విగ్రహమూర్తిని చూస్తుంటే ఈ రావి చెట్టు కింద చాలా మహిమాన్వితంగా మనకి కనిపిస్తుంది. ఎంతో ఆధ్యాత్మికంగా కూడా మనకి దర్శనం ఇస్తున్నారు నాగదేవత. అలాగే మనం ఇక్కడ ఇంకా చాలా విశేషాలు అనేవి తెలుసుకుందాము. సో మనమైతే మహిమాన్వితమైన శ్రీ 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 సీతారామచంద్ర స్వామి దేవస్థానంకి అయితే వచ్చాం కదా. ఇంత విశిష్టమైన టెంపుల్ కి అయితే మనము రావడం నిజంగా మన అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ తెలిదేవరపల్లి సీతారామ శాస్త్రి గారు అయితే ఉన్నారు. మనం ఈ ఆలయం గురించి, అలాగే మనం సీతారామచంద్ర స్వామి గురించి, అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ప్రత్యేకంగా ఆకర్షణ, అంటే ఆ విగ్రహంలోనే ఆకర్షణ అనేది కనిపిస్తూ ఉంది. సో మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్వామి నమస్తే. స్వామి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అమ్మ. స్వామి చెప్పండి స్వామి, ఇప్పుడు ఆలయానికి వస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది స్వామి. ఇక్కడ మనకి చెట్టు కూడా చూసుకున్నట్టు 2 చెట్లు ఒకటే చోట ఉన్నాయి. వేప చెట్టు అండ్ రావి చెట్టు 2 ఉన్నాయి. అలాగే ఆ చెట్ల కింద కూడా మనకి ఎంతో మహిమాన్వితంగా నాగదేవతలు, శివయ్య వీళ్ళందరూ కలిసి ఉన్నారు. ఇంత ప్రశాంతమైన గుడి గురించి మాకైతే కొన్ని విషయాలు చెప్పండి స్వామి. జై శ్రీరామ్ అమ్మ. ఈ దేవాలయాన్ని
పింగళ నామ సంవత్సర శ్రావణ శుద్ధ దశమి రోజు మన యొక్క జగద్గురుడైనటువంటి శృంగేరి స్వామివారి చేత కూడా శంకుస్థాపన గావించబడింది. ఈ దేవాలయానికి కూడా ఇప్పుడు మనం చూసిన ఈ దేవాలయం మొత్తం కూడా ఈయన సాయిరాజు రాంబాబు రాజు గారి వాళ్ళ యొక్క నాన్నగారు అయినటువంటి సాయిరాజు ఈయన సోమరాజు గారు కూడా ఈ యొక్క స్థలాన్ని ఇచ్చారు. వారి యొక్క దీని వల్ల కూడా ఈ రోజు మనం ఒక దీన్ని కూడా దేవాలయాన్ని మనం నిర్మించుకున్నాము. ఈ దేవాలయాన్ని వీరమల్ల జయసూర్య గౌడ్ గారి యొక్క గారు మరియు ఈ యొక్క అంగళపేట యొక్క వాసులందరూ కలిసి కూడా ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పరచుకున్నారు. ఈ దేవాలయంలో కూడా మనకి రామచంద్ర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాల వల్ల కూడా మనకి వివాహం కాని వాళ్ళకి త్వరగా వివాహం కావడం కానివ్వండి, లేకపోతే గనక మనం ఏదైతే గనక కోరుకుంటామో ఆ సమస్య అన్నిటి కూడా మనకి నెరవేరుస్తూ కూడా ఇక్కడ మనకి భక్తులు కోరిన వాళ్ళకి కొంగు బంగారంగా ఉన్నారు. అపమృత్యు యొక్క బాధలు కానివ్వండి మనకి పోవడానికి కూడా చాలా శ్రేష్కరంగా ఉంటుంది. ఇక్కడ మనం గనక దక్షిణముఖంగా ఉండే ఆంజనేయ స్వామి వారికి ఎక్కడున్నా సరే కూడా, ఇక్కడే కాదు ఎక్కడున్నా సరే కూడా దక్షిణముఖంగా ఉండే ఆంజనేయ స్వామి వారికి మనం గనక అభిషేకం చేసినా లేనిచో ఆకు పూజా కార్యం చేసినా కూడా మనకి అనారోగ్య బాధలన్నీ కూడా మనకు వెళ్ళిపోతాయమ్మా. స్వామి ఇక్కడ ప్రత్యేకంగా అమావాస్యకి పౌర్ణమికి ఎలాంటి పూజలు అనేవి నిర్వహిస్తారు స్వామి? ఇక్కడ అమ్మ మనకి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి మనకి ఇక్కడ అన్నప్రసాదం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరము అందులోను కూడా ఈ మాసం నుంచి కూడా ఆషాఢ అమావాస్య రోజు మనకి ఇక్కడ చండీ హోమాన్ని కూడా మేము ప్రారంభించాము. అందువల్ల ఏంటంటే ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజు ఇక్కడ విశేషంగా అనేకమైన యొక్క పూజలు హోమాలు మన ఇక్కడ జరుగుతూ ఉంటాయి. స్వామి ఇప్పుడు సీతారామ స్వామి అంటే మనకు అందరికి చాలా ఇష్టము. సో మన హిందుత్వంలోనే జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు ప్రతిరోజు. మనకి ఆ రాముడి అనుగ్రహం కలగాలంటే మనము అంటే ఏదైనా మంత్రం పఠించాలా, లేదంటే జై శ్రీరామ్ అంటే సరిపోతుంది? కలియుగంలో శ్రవణంతో భగవంతుడి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. శ్రవణంతో పాటు కూడా నామకీర్తనం వల్ల కూడా అందరి యొక్క ఫలితం ఏర్పడుతుంది. రామ అంటే గనక మనకి ఏవైనా కూడా బాధలున్నా కూడా తొలగించేవాడు ఎవరయ్యా అంటే గనక ఆ రామమూర్తి స్వామివారు. అట్లానే కూడా రామ అన్న, అదేవిధంగా మనం కృష్ణ అన్న, లేకపోతే గనక అమ్మవాళ్ళన్నా కూడా ఏదన్నా కూడా కలియుగంలో భగవాన్ యొక్క నామస్మరణ కూడా మనకి ఇది బాధలన్నీ కూడా మనకి వెళ్ళిపోతాయమ్మా. సో అలాగే ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం కట్టించి ఎన్నో పూజలు అనేది అందుకుంటున్నారు. అప్పటికిప్పటికి మీకు అంటే భక్తులు అనే వాళ్ళు ఎలా వస్తున్నారు? భక్తులు అనేది ఇక్కడ మనకి చాలా వైభవంగా ఉత్సవాలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా కూడా ఇక్కడ శ్రీరామనవమి అనేది ఇక్కడ మనకి బాగా చెప్పుకోదగ్గ ఉత్సవము. శ్రీరామనవమి రోజు చాలా అత్యంత వైభవంగా మనకి ఉత్సవాలు అవుతూ ఉంటాయి. ఆ రోజు సుమారుగా కూడా మనకి 30,000 మంది దాకా వస్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఇంత మహిమాన్వితమైన 50 సంవత్సరముల కిందట నిర్మించిన ఈ టెంపుల్ ఇప్పటికీ కూడా భక్తులు అనేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ చూడండి సీతారామ స్వామిని దర్శించుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకి టెంపుల్లోకి రాగానే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్నారు అనేసి మనకి తెలుస్తుంది. అది ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగితేనే మనకు తెలుస్తుంది. అలాగే ఇంత మహిమాన్వితమైన టెంపుల్ ఖచ్చితంగా మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే మనకి టెంపుల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఈజీగా కూడా లొకేషన్ కి వచ్చి ఆ స్వామి వారిని దర్శించుకోవచ్చు. అలాగే చూస్తూ ఉండండి నా ఛానల్. నమస్తే, జై శ్రీరామ్.